నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. చాలా బ్యూటిఫుల్గా ఎవరి ఇంటిని వాళ్ళు ఎంత సింపుల్గా సెట్ చేసుకుంటే వాస్తు ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మీరు చక్కటి టిప్స్ అందిస్తూ ఉన్నారు సార్. సో పశ్చిమం వరకు మాట్లాడుకున్నాం. ఇక వాయవ్యంలో చాలా సర్వసాధారణంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది కదా సార్. వాయవ్యం ఒక్కొక్కసారి నేను చూసింది ఏంటంటే సార్, ట్రిపుల్ బెడ్రూమ్ తీసుకున్న వాళ్ళు ఒకవేళ దేవుడి గది రాకపోతే వాయవ్యంలో దేవుడి గదిని పెట్టుకున్న వాళ్ళని కూడా నేను చూశాను సార్. అది కరెక్టేనా పద్ధతి? ఇట్లా అసలు దేవుడి గది గురించి ఇంకాస్త వివరంగా మనం ఈశాన్యం గురించి మాట్లాడినప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్, అవి అడుగుతాను. సార్ అసలు వాయవ్యం ఎలా ఉండాలి సార్? ఏమేమి ఉండొచ్చు, ఏమేమి ఉండకూడదు? అలాగే ఏ రాసుల వాళ్ళు వాయవ్యంతో రిలేట్ అయ్యి ఉంటారు? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలి. తప్పకుండా అండి. వాయువ్యానికి చంద్రుడు అధిపతి, వాయువ్యానికి వాయుదేవుడు అధిపతి. అందుకే వాయువ్యే భాండార సంస్థితం అన్నారు శాస్త్రంలో. అంటే ఇంట్లో భాండాగారం, బియ్యపు బస్తాలు, కొంచెం స్టోరేజ్ లాంటిది వాయువులో పెట్టుకోవచ్చు. మీరు ఇందాక అన్నారు కిచెన్ కూడా పెట్టుకుంటారు. సెకండ్ ఆప్షన్ కిచెన్ కూడా పెట్టుకుంటారు. కిచెన్ కాదు సార్, దేవుడి గది. దేవుడి గది, సారీ, దేవుడి గది పెట్టుకుంటారు. కిచెన్ కూడా పెట్టుకుంటారు. చికెన్ అంటారు, కిచెన్ కూడా పెట్టుకుంటారు. కిచెన్ కూడా పెట్టుకుంటారు. చెప్పాలంటే పెట్టుకుంటారు. సెకండ్ ఆప్షన్. అంటే మీకు ఇప్పుడు దక్షిణాగ్నేయ ద్వారం ఉందనుకోండి, అక్కడ కిచెన్ పెట్టుకోలేం. దక్షిణాగ్నేయ ద్వారాలు ఉంటాయి సార్? ఉంటాయి ఉంటాయి ఉంటాయి. S2లో వస్తే పెట్టుకోవచ్చు. పదాలు ఉంటాయి, దానికి పదం బట్టి ద్వారం పెట్టుకోవచ్చు. తప్ప అప్పుడు మరి అక్కడ కిచెన్లోంచి నడుచుకుంటూ రాలేడుగా, మెయిన్ ఎంట్రన్స్ పెట్టుకున్నది వాయువులోకి వెళ్తుంది కిచెన్. ఓకే. అయితే దేవుడి గది కూడా సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు. బట్ ఫస్ట్ ఆప్షన్ అయితే ఈశాన్య దేవతా గృహ, ఈశాన్యంలోనే పెట్టుకోమని చెప్పారు శాస్త్రంలో. ఈ మధ్య తెలియక ఈశాన్యంలో బరువు అది ఇది అంటున్నారు. దాని నుంచి మీకు క్లారిటీ ఇస్తాను. దేవుడికి బరువా? అదే కదా, దేవుడికి బరువా, మరి మనకు బరువు తెలియదు. బరువు ఇక్కడ ఉంది సార్, మొత్తం బరువు అక్కడ ఉంది. అయితే వాయువ్యం అనేటువంటిది మనసుని సూచిస్తూ ఉంటుంది. ఎవరైనా ఇంట్లో వాయువ్య దోషం ఉన్నా, వాళ్ళ పర్సనల్ చార్ట్లో మూన్ పాడైనా వాళ్ళకి ఖచ్చితంగా ఇంకొంచెం మానసిక స్ట్రెస్లు పెరుగుతూ ఉంటాయి. ఒక 10 years 12 years బ్యాక్ కేసు ఇది నేను చెప్తాను మీకు. వాయువ్యం వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళకముందు వరకు ఆ ఇంట్లో అయితే వాయువ్య స్థానం ఏదైతే ఉందో వాయువ్య భాండార సంస్థం అని చెప్పారు. చంద్రుడు గనక వాళ్ళ జన్మజాతకంలో పాడైతే, వాయువ్యం రెండు పాడైతే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. దీనికి నేను మీకు ఉదాహరణ చెప్తాను. ఒక 10 years బ్యాక్ జరిగింది ఈ సంఘటన. ఆ ఇంటికి రాకముందు వరకు కూడా ఆ ఇంట్లో ఉండేటువంటి పిల్లవాడు బాగానే ఉండేవాడు, చాలా చక్కగా ఉండేవాడు. వాళ్ళు ఆ ఇంటికి మారి కొత్త ఇల్లు కట్టుకొని మారిన తర్వాత నుంచి మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయాడు వాళ్ళ పిల్లడు. ఎందుకు డిస్టర్బ్ అయ్యాడు అని. ఎంత ఏజ్ పిల్లాడు సార్? ఒక 10 years ఉంటాయండి, 10-11 years ఆల్మోస్ట్. ఇప్పుడు ఒక 20 years పైన ఉండొచ్చు. ఇప్పుడు బాగున్నాడులేండి ఇప్పుడు. అయితే చూడ్డానికి అది అసలు ఏ వాయు దోషం లేదు కదా అనిపిస్తుంది. ఉత్తరం దిశ ఇల్లు, సహజంగా వాయువ్యంలో మెట్లు పెట్టుకుంటాం కదా. పైకి వెళ్ళేసరికి ఏమైందంటే వాళ్ళు ఎలివేషన్ కొంచెం పైకి లేపారు. మెట్ల పైకి మేడ మీదకి ఎక్కడానికి కూడా వస్తాయి చూసారా. అలా ఎప్పుడైనా లేచినప్పుడు ఇంటికి నైరుతిలో మళ్ళీ సపరేట్గా ఒక గది కట్టాలి పైన. నైరుతిలో గది కనుక కట్టకపోతే వాయువ్య దోషం ఏర్పడుతుంది, వాయువు హైట్ అయినందుకు. ఇట్లా ఇంబ్యాలెన్స్లో అంతే. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు మన బాడీలో ఎలా అయితే వాత పిత్త కఫలు ఇన్బ్యాలెన్స్ అయితే మనకి హెల్త్ ఇష్యూ వస్తుందో, గృహానికి కూడా పంచభూతాల్లో ఇన్బ్యాలెన్స్. వాయుతత్వమా, అగ్నితత్వమా, జలతత్వమా, ఆకాశతత్వమా, ఈ తత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ తత్వాల 5 elements ఏవైతే ఉన్నాయో, ఈ 5 elementsలో బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఆ ఇబ్బంది వస్తుంది. చంద్ర సంబంధించి ఇన్బ్యాలెన్స్ అయింది, తీవ్రమైన ఆలోచన విధానం, వాళ్ళకి అర్థం కాకపోవడం, కంగారు పడడం, ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా పెరగడం తరగడం జరగకూడదు వాయువ్యం. వాష్రూమ్స్ కనుక పర్టికులర్గా మీకు వాయువ్యంలో ఉంటే ఇంట్లో చాలా చిన్న ఏజ్లోనే, మేము చాలా కేసెస్ చూసాం ఇట్లా 13, 14, 15 ఏళ్ళ వయసులోనే పిల్లలకి అట్రాక్షన్స్కి గురవడం, లవ్ అఫైర్స్లో పడడం, అదే లోకం అనుకోని వాళ్ళతో పాటు వెళ్ళిపోవడం జరిగాయి. లేదా ఒక్కొక్కసారి అదే లోకం అనుకొని వాళ్ళ జీవితాలు, వాళ్ళ చదువుకునే టైంలో తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది చూడండి. మరి ఏంటి వీళ్ళేదో చదువుతారనుకుంటే ఇదేంటి అట్రాక్షన్స్లో పడ్డారని. అలాంటివి ఎక్కువగా జరుగుతాయి చెప్పాలంటే, అలాంటివి చాలా ఎక్కువ జరుగుతాయి. అందుకని వీలైనంత మట్టుకు
ఆ ఇంట్లో ముఖ్యంగా ఇప్పుడు వాయువ్యంలో గది ఉంది, కానీ వాయువ్యంలోనే వాష్రూమ్ ఉంది. అప్పుడు వాయువ్యం రూమ్లో పడుకునే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఎట్లా సార్ దాన్ని ఏం చేయాలి? ఆల్టర్నేట్ వాష్రూమ్ ఉంటేనేమో దానికి రెమెడీ చేసుకోవాలి, దానికి పట్టీ వేసుకోవాలి. అది ఏ జోన్లో వచ్చిందో ఆ జోన్ బట్టి చూసుకోవాలి. ఐరన్ కానీ సిల్వర్ అల్యూమినియం కానీ పట్టీసే వస్తాయి ఆల్మోస్ట్ అక్కడ. లేదు అంటే వీలైనంత మట్టుకు మీకు ఖాళీ చేసే ఛాన్సెస్ ఉంటే ఖాళీ చేసుకోవచ్చు. సొంత ఇల్లు ఉంటే ఆ రెమెడీ చేసుకోవచ్చు. సొంత ఇల్లు ఉండి ఇండివిజువల్ హౌస్ అంటే మనం మార్చేసేవచ్చు, బాత్రూమ్ అని కూడా మార్చుకోవచ్చు వాష్రూమ్. లేకపోతే కనీసం ఆ కమోడ్ తీసినా దాని ఎఫెక్ట్ తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే వాయువ్యంలో పెట్టామో ఆటోమేటిక్గా కొంచెం గట్లు లేపుతారు. వాయువ్యం పైకి లేచిందిగా కొంత, నైరుతి కంటే పైకి లేచింది. అలాగే వాయువ్యంలో ఎప్పుడైతే మీకు మనం ఈ వాష్రూమ్స్ ఉన్నాయో ఆలోచన స్థానం మైండ్ కదా, మైండ్ ప్లేస్లో మలమూత్ర విసర్జనలు చేస్తున్నాం మనం మనస్థానంలో. వీళ్ళ మనసు పాడవుతుంది ఆటోమేటిక్గా. కానీ ఎప్పుడైతే ఎవరైతే వాయువ్యంలో బియ్యం బస్తా పెడతారో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వాయువ్యంలో మీకు ఎగ్జాక్ట్లీ వాయువ్యం ఎక్కడుందో చూసుకొని వైట్ హార్సెస్ పెడతారో వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ బాగుంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది. వైట్ హార్సెస్ పోస్టర్ లాంటిది పెట్టుకోవచ్చు. ఎన్ని హార్సెస్ ఉండాలి సార్? 7 కానీ 11 కానీ ఉండొచ్చు. ఆర్నమెంట్లో 11 ఈజ్ అగైన్ ఈవెన్. ఓకే, ఖచ్చితంగా పనిచేస్తుంది వాస్తులో. అది చిన్న రెమెడీ, మనం పెద్దగా ఏం చేయక్కర్లేదు, ఖచ్చితంగా పనిచేస్తుంది. అమేజింగ్. కలర్స్ ఏమి ఉండాలి సార్ వాయువ్యం? వైట్, లైట్ బ్లూ ఉండొచ్చు అండి అక్కడ. వైట్ ఆర్ లైట్ బ్లూ కలర్స్ ఉండొచ్చు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రాసుల వైజ్ అయితే లేకపోతే అక్షరాల వైజ్ అయితే ఎవరు రిలేట్ అవుతారు సార్ వాయువ్యంతో? వాయువ్యానికి అక్షరాలు కాదు కానీ ధనస్సు రాశి రిలేట్ అవుద్ది వాయు స్థానానికి. అంటే మీకు ఎగ్జాంపుల్ మీ జన్మజాతకంలో ధనస్సులో పాపగ్రహాలు ఉన్నాయి. పాపగ్రహాలు పాప కలయిక అంటే ఏంటి? సాటర్న్ కేతు కానీ, రవి రాహు కానీ, కుజ రాహు కానీ, లేకపోతే శని కుజ కానీ, బుధ కుజ కానీ, శని కేతు కానీ, అట్లాగే చంద్ర రాహు కానీ, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి మనకి. ఆ కాంబినేషన్స్లో నెగిటివ్ ఇచ్చేటువంటి కాంబినేషన్స్ కానీ అవి అక్కడ కలిస్తే ఆ వాయువ్యంలో దోషం ఉంటే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మెంటల్లీ ఎక్కువ డిప్రెస్ అవుతారు. ఎందుకు? మానసిక స్ట్రెస్లు వస్తాయి. పలానా ఇంట్లోకి వెళ్ళినప్పుడు చాలా మానసికంగా ఇబ్బంది పడ్డాను ఎందుకంటారంటే వాయువే దోషం రావడం వల్ల. వాళ్ళ ఇంట్లో వాళ్ళ జన్మజాతకంలో వాయువ్యంలో అంటే ధనస్సు రాశి పాడవడం వల్ల. ఓకే, సో చూసుకోవాల్సి ఉంటుంది. అద్భుతంగా వివరించారు సార్. చిన్నవి కరెక్షన్స్ చేసుకుని కూడా చాలా పెద్ద సమస్యల నుంచి పడచ్చు అని చెప్తూ 100% పడవచ్చు. అమేజింగ్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. డెఫినెట్గా ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ సైడ్ ఉత్తరం గురించి. ఎందుకంటే ఉత్తరైనది సంస్థితం ధనాన్ని అది కనుక సెట్ చేసుకోగలిగితే ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో చెప్తాం తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.